నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు కుమార శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సందేహాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక భక్తుడు తన జీవితంలో రుద్రత్వాన్ని ఎలా ఆచరించాలి అంటారు? అబ్బా, ఎంత మంచి ప్రశ్న అమ్మా. శ్రీమాత్రే నమః. రుద్ర స్వభావం లేనివాడు రుద్రుని ఆహ్వానించలేడనమాట, అర్చించలేడనమాట. ఇక్కడ రుద్రుడు అంటే కేవలం ఒక దేవత కాదు, తపస్సు, వైరాగ్యం, అహంకార శూన్యత, సమత్వం వంటి ఆధ్యాత్మిక గుణాల సమాహారం అన్నమాట. నా రుద్రం రుద్రమర్చయేత్ అనే సూక్తి శైవతత్వంలో అత్యంత గంభీరమైన లోతైన భావాన్ని వ్యక్తం చేస్తుంది. దీని సరళార్థం ఏంటంటే రుద్ర స్వభావం లేనివాడు రుద్రుని అర్చించలేడు అని. ఈ సూక్తి శివారాధనను బాహ్య ఆధారాల స్థాయిలో కాకుండా అంతర్లీన పరివర్తన స్థాయికి తీసుకెళ్తుంది. శివుడు అనేది పొందవలసిన వస్తువు కాదు, అవ్వవలసిన స్థితి అనే మౌలిక సత్యాన్ని ఇది నా రుద్రో రుద్రమర్చయేత్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఈ సూక్తిలోని నా రుద్ర అనే పదము చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏంటి? రుద్రత్వం లేనివాడు. రుద్రత్వం అంటే ఏంటి? క్రోధం కాదది, అది నియంత్రిక శక్తి, కోరికలను భస్మం చేయగల ధైర్యం అనమాట, అహంకారాన్ని కరిగించగల తపస్సు, సుఖ దుఃఖాలతో సమత్వాన్ని నిలపగల అంతర్గత బలం అనమాట. ఇవన్నీ కలిసిందే రుద్ర స్వభావం. ఈ లక్షణాలు మనలో లేనప్పుడు మనం చేసే శివపూజ, దానికి అర్చించే పుష్పాలు, అభిషేకాలు మాత్రమే అవుతాయి, కానీ అవి అర్చనగా మారమన్నమాట. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? మనకు ముందుగా మన స్వభావాన్ని పరిశీలించమని చెప్తుంది అనమాట. రుద్రమర్చయేత్ అనే నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నాం. రుద్రమర్చయేత్ అనే భాగము శివారాధన యొక్క అర్హతను సూచిస్తుంది అనమాట. శివుని పూజించడానికి అర్హత ఏంటి? మందిరము, విగ్రహం లేదా ద్రవ్యాల ద్వారా రాదు. మనం అర్చించే హోమ ద్రవ్యాలు, పాలు, పెరుగు వాటితో కాదనమాట, అంతఃకరణ శుద్ధి ద్వారానే వస్తుంది. ఇదే భావం శివో భూత్వా శివం యజేత్, అంతఃకరణ శుద్ధి ద్వారానే వస్తుంది. ఇదే భావం శివో భూత్వా శివం యజేత్ అనే ప్రసిద్ధ వాక్యంలోనూ మనకు వ్యక్తమవుతుంది. శివుడిగా మారినవాడే శివుణ్ణి పూజించగలడు. అంటే మనం శివ పూజ చేయాలంటే ఫస్ట్ మనం శివునిగా మారాలి. అంటే శివారాధన అనేది భక్తుణ్ణి శివస్వరూపంగా మార్చే ఒక సాధన. పూజ అనేది ఏంటి? ఒక ప్రయోజనం కాదు, అది పరివర్తన ప్రక్రియ మనలో. ఈ సూక్తి ద్వారా మనకి ఏం తెలుస్తుంది? శైవ దర్శనం అనేది ఒక గొప్ప సవాల్ విసురుతుంది అనమాట. నీవు శివుణ్ణి కోరుతున్నావా లేక శివుడిగా మారడానికి సిద్ధమవుతున్నావా అనేది అనమాట. శివుడు భస్మం ధరిస్తాడు, అదేంటి? వైరాగ్యానికి సంకేతం. త్రిశూలం ధరిస్తాడు, అదేంటి? త్రిగుణాల నియంత్రణకు సూచన అనమాట. అది గంగను జటల్లో ధరిస్తాడు, అదేంటి? మన భావోద్వేగాలపై నియంత్రణకు సంకేతం అనమాట. ఈ లక్షణాలు మనలో వికసించినప్పుడే మన అర్చనకు అంతరంగిత లేదా అంతర్గత ప్రామాణికత వస్తుంది. లేకపోతే అది కేవలం సంప్రదాయం మాత్రమే అవుతుంది అనమాట. ఏదో చేసాం అభిషేకం అనిపిస్తుంది. మనం శివుడిగా మారి అర్చన చేయాలన్నమాట. అందువల్లే నా రుద్రో రుద్రమర్చయేత్ అనేది పూజను నిరాకరించే వాక్యం కాదు, పూజను శుద్ధి చేసే వాక్యం అనమాట. ఇది మనల్ని బయట శివుణ్ణి వెతకడం నుండి మనలోని శివత్వాన్ని ఆవిష్కరించుకునే దిశగా నడిపిస్తుంది. శివారాధన యొక్క పరమార్థం ఏంటి? శివుణ్ణి సంతృప్తిపరచడం కాదు, మనము శివస్వరూపాన్ని పొందడం. మనం శివస్వరూపాన్ని పొందాలి. ఈ సూక్తిని జీవితంలో మన జీవనంలో అనుసరించినప్పుడు ప్రతి క్షణం ఒక అర్చనగా మారుతుంది, ప్రతి శ్వాస ఒక మంత్రంగా మారుతుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ గురుగారు.